కరాటే క్లాస్ ఉంటుంది, క్లాస్కి పంపించుకొని ఇవన్నీ చెయ్యాలి. ఇంత వర్క్ అవుతుంది అనమాట. వాడు అది దాని లోపల నేను టైర్డ్ అయిపోతున్నాను ఫుల్గా. ఏంటంటే ఫస్ట్ పాయింట్ చెప్తే వినలేదు నేను. డెలివరీ తర్వాత రెస్ట్ తీసుకోవాలి. మా వారు మొత్తుకున్నారు, మా మమ్మీ మొత్తుకుంది, రెస్ట్ తీసుకో కొంచెము అని చెప్పి తీసుకోలేదు. దాని ఎఫెక్ట్ అనమాట. తొందరగా టైర్డ్ అయిపోతాను నేను. ఇవి ఇంకొకటి అనమాట, మీనాకారి ప్యాటర్న్లోనే బ్యాంగిల్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, బ్రాడ్గా ఉంటాయి. సో 220 ప్లస్ షిప్పింగ్ అండి. ఈరోజు కూడా యాక్చువల్గా ఫ్రీ టైం లేదు. మా బాబు క్రిస్మస్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా, అది ఇది చెప్పేసి చాలా అడిగాడు. సరే పోనీలే ఒక 2 days పోతే పోయింది స్కూల్ అని చెప్పి పంపించాము. ఈరోజు చాలా వర్క్ చేశానమాట. ఇన్విజిబుల్ చైన్స్, వాటికి డ్రాప్స్ వేయడం పెద్ద టాస్క్. అది ఆల్మోస్ట్ మనకి డ్రాప్స్ వేయాలంటేనే చాలా టైం పడుతుంది. సో అటువంటిది డ్రాప్స్ వేసుకొని అన్నీ మేక్ చేసుకొని సేమ్ సిచ్యువేషన్. యా కొంచెం గ్రోనప్ చైల్డ్స్ అయితే వాళ్ళంతా వాళ్ళు చూసుకొని చేసుకునే వాళ్ళు ఉంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం అండి. కానీ ఇంత చిన్న పిల్లలతోని ఎవ్రీథింగ్. అండ్ ఈ లోపలికి వస్తానా ఏమైనా రిప్లేస్ ఇచ్చేది ఉంటుంది. ఆ రిప్లేస్ మొదలు పెట్టగానే మా వాడు అంటాడు, మమ్మీ పుప్ప, మమ్మీ పుప్ప అంటాడు. ఆయనకు పుప్ప క్లీన్ చేయడాలు, ఆయన బయటికి పాప మా మమ్మీ వాళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడు బాబు కూడా వెళ్ళాడనమాట. సో ఈ రోజుకి ఈ కలెక్షన్ సరిపోతుందండి. ఇద్దరు అక్కడికి వెళ్ళి, మా పాప ఉంటేనైతే కనీసం రూమ్లోకి రావడానికి కూడా అవ్వట్లేదు. తను వచ్చి వెనక నుంచి వస్తుంది, అన్ని లాగేస్తుందండి. ఇప్పుడు చైన్ తయారు చేస్తాం కదా, ఇవన్నీ కట్టుతీగా, ఇవి కట్టుతీగవి తయారు చేస్తాం కదా, గట్టిగా బట్టి ఇట్లా లాగేస్తుంది అనమాట. అవి సాగిపోతున్నాయి, పాడి చేసేస్తుంది. అండ్ మెల్లో వేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆడపిల్ల కదా అబ్బా అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి ఇట్లా మెల్లో వేసుకోవడానికి ట్రై చేస్తుంది. చాలా సోకు ఎక్కువ. ఏమైనా ఇయర్ రింగ్స్ ఉంటే కూడా ఇక్కడ పెట్టుకోవాలని చూపిస్తుంది. మెల్లో వేసుకోవాలని చూపిస్తుంది. బ్యాంగిల్స్ చేతులకు వేసుకోవాలని చూపిస్తుంది. ఎంతైనా ఒక జ్యువెలరీ మేకింగ్ దాంట్లో ఉంది కదా, అది అలాగే పెరిగింది. అది మేకింగ్ చేస్తుంటేనే కడుపులో పెరిగింది. సో తనకు వచ్చేసింది. మైత్రి గాడి 1 year గర్ల్ అండ్ 4 years బాయ్స్. యా అండి చెయ్యొచ్చు, కానీ మా వారు కూడా ఏమీ చెయ్యకు, టేక్ రెస్ట్ అని అంటారు. బట్ నాకు అనిపిస్తుంది అనమాట, నథింగ్, అసలు వాళ్ళ మీద డిపెండెన్సీ ఉండకూడదు. అండ్ మనంతటా మనం ఇండిపెండెంట్గా ఉండాలి. అలా అన్నట్టుగానే నేను చేస్తాను. ఆయనైతే అసలు ఏం తక్కువైందని చేస్తున్నావు అసలు అని అంటాడు. అమ్మ వాళ్ళతోని కాదు, ప్రీవియస్ లైవ్ కింద కమెంట్ చేసేసేయండి. 16 కమెంట్స్ ఉన్నాయి, ఇంకా కమెంట్స్ చేస్తారా? వేరేవి చూపించేస్తాను. ఇద్దరిని కూడా చూసుకున్నానండి కొన్ని రోజులు, మామూలుగా కాదు, ఇద్దరిని చూసుకున్నాను కొన్ని రోజులు. కానీ ఇంకా అది ఎక్కువైపోయింది, ప్రెషర్ ఎక్కువైపోయి ఇంకా ఆమెను ఎక్కడికి పంపించిన. ఇద్దరిని కూడా హ్యాండిల్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ 1 more సెట్ అండి, వైట్లో, ఫుల్ వైట్ అండి ఇది. అండ్ యూస్ చేసింది బ్లాక్ డైమండ్స్. అండ్ బ్యాక్ సైడ్ కూడా చంద్రహారం చైన్తో డిజైన్ చేసింది. ఇది తీసేసి అది వేసుకుంటే మీకు తెలుస్తుంది. గోల్డ్ రెప్లికా డిజైన్, గోల్డ్లో పక్కా ఉన్నది ఆ డిజైన్. తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అండ్ నవేడే సిల్వర్లో కూడా తీసుకుంటున్నారండి. ఇది ఎవరో కాదు, మా ఇంటి పక్కనే 3000 ఎంతో పెట్టి సిల్వర్లో తీసుకుందంట తను. ఇదే సేమ్ డిజైన్. ఒక రకంగా చెప్పాలంటే తన దాన్ని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి చేశాను. తనది చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి చేశాను నేను, ఒక రకంగా చెప్పాలంటే. అండ్ ఇందులో తనదైతే బ్లాక్ డైమండ్స్ కాదు, నార్మల్ బీడ్సే. సో ఇది నేను యూస్ చేసింది బ్లాక్ డైమండ్స్ అండి. బ్లాక్ డైమండ్స్ యూస్ చేసి మేక్ చేసిన డిజైన్ ఇది. అండ్ చూడండి ఎంత బాగుందో. బ్లాక్ బీడ్స్ గోల్డ్లో కూడా వస్తున్నాయి అన్నమాట అందరికీ. గోల్డ్ ప్యాటర్న్ అండ్ గోల్డ్లో కూడా చాలామంది చేయించుకున్నారు లైట్ వెయిట్లో చాలామంది చేయించుకున్నారు ఈ ప్యాటర్న్ని. సో ఇక్కడ యూస్ చేసింది బ్లాక్ డైమండ్స్. మీకు యాష్ కలర్లో ఉండే బ్లాక్ డైమండ్స్ అండి, యాష్ కలర్లో ఉండే